అమ్మంటే మీకు చాలా ఇష్టం కదా, చాలా సందర్భాల్లో చెప్పారు. నాకు అంటే నేను ఈరోజు సినిమా ఫీల్డ్కి రావడానికి కారణం ఆవిడే. ఎందుకంటే ఆవిడ బ్యాక్గ్రౌండ్ వేరే అండి. షీఈ్ ప్రిన్సిపల్ అకాడమిషియన్. అలాంటి లేడీ నాకేంటంటే నాకు అవకాశం వచ్చినప్పుడు అప్పుడే అంటే అప్పట్లో ఏంటంటే సినిమా ఫీల్డ్ అంటే చాలామంది ఇంకో రకంగా ఆలోచించేవారు, ఎవరు ఎంకరేజ్ చేసేవారు కాదు. ఒక అకాడమిషియన్గా ఉండి నాకు ఎంకరేజ్మెంట్ ఇచ్చి సినిమా ప్రొఫెషన్ని హాబీగా తీసుకోవద్దు, సిన్సియర్గా చెయ్యి, అన్నీ నేర్చుకో అంటే నాకు ఏం తెలియదు అంటే నేర్చుకో అని చెప్తే నేను హీరో అయిపోయానండి. హీరో అయిన తర్వాత యాక్టింగ్ నేర్చుకున్నాను. ఎట్లా అంటే రాత్రి షోస్, నైట్ షోస్కి వెళ్ళడం, మార్నింగ్ డాన్స్ క్లాస్ చిన్ని ప్రకాష్ వాళ్ళ ఫాదర్ దగ్గరికి వెళ్ళిపోయి డాన్స్ నేర్చుకోవడం. సో ఐ వర్క్ వెరీ హార్డ్ అండి. ఆ టైంలో నాకు బాగా సపోర్ట్ ఇచ్చింది మా మదరే. స్టెబిలిటీ లేని ప్రొఫెషన్ అని కానీ లేకపోతే ఇక్కడికి వెళితే చెడిపోతారండి. నాకు అప్పుడే చెప్పారు, చెడిపోయే వాళ్ళు ఎక్కడైనా చెడిపోతారు, ఏదో ఇక్కడే వచ్చి చెడిపోవాలని ఏం కాదు, అట్లా ఏం కాదు, అది నీ చేతుల్లో ఉంది, నీ గ్రిప్లో ఉంది అని చెప్పేసి చెప్పారు. బికాజ్ నేను అప్పటికే మార్షల్ ఆర్ట్స్ అన్నీ చేసి మై డిసిప్లిన్ అన్నీ ఆవిడ అబ్జర్వ్ చేసేవారు. సో అది మార్షల్ ఆర్ట్స్ నాకు చాలా పెద్ద హెల్ప్ అండి నాకు అప్పట్లో. అది కూడా ఆవిడ ఎంకరేజ్ చేసింది నియంత్రించుకోవడంలో. ఇట్స్ లైక్ డిసిప్లిన్ ఆఫ్ ద మైండ్ అండ్ ద బాడీ. రైట్. సో మాకు అప్పుడే ఒక డిసిప్లిన్ వచ్చేసింది. స్కూల్ నుంచి నేను స్టార్ట్ చేశాను. సో అవన్నీ చూసి షీ హెల్ప్ మీ, షీ ఎంకరేజ్డ్ మీ అండ్ బ్లెస్సింగ్స్ కూడా ఇచ్చారు. కాబట్టి నేను 38 years అయింది ఇండస్ట్రీకి వచ్చి. కానీ మీకు లాయల్ ఫాలోయింగ్ అలాగే ఉంది ఇప్పుడు కూడా. మీరు ఒక ఫోటో పెట్టారంటే నేను పెట్టినప్పుడు హాయ్ సుమన్ గారు, హాయ్ సార్, వి మిస్ యూ సార్, ఇలా రకరకాల కామెంట్స్ లాస్ట్ టైం ఐ థింక్ సాక్షిలో మనం చేసిన ఇంటర్వ్యూ తర్వాత పెట్టినప్పుడే యూ హ్యావ్ అ వెరీ లాయల్ గ్రూప్. అలాగే ఉంది, అలాగే ఉంది కదా గ్రూప్, పోలేదు, అలాగే ఉంది. అండ్ ఈ మధ్య కూడా ఏంటంటే కొన్ని సినిమాలు చేయడంతో కొంచెం ఇప్పుడు ఉన్న వాళ్ళు కూడా ఏంటంటే మీ ఛానల్స్ వల్ల ఏంటంటే మాకు ఇంటర్వ్యూస్ వల్ల, సినిమాలు వేయడం వల్ల, క్లిప్పింగ్స్ వేయడం వల్ల ఏంటంటే ఇప్పుడున్న జనరేషన్ కూడా ఓహో ఇలా ఉందని చెప్పి మళ్ళీ యూట్యూబ్లో చూసి, సినిమా చూసి అలా కూడా నాకేంటంటే అభిమానులు పెరిగారు అనమాట. సో నాకేంటంటే రియల్లీ ఐఎమ్ వెరీ లక్కీ. ఇప్పుడు నా వాట్ ఎవర్ కంపారిజన్ నాకు ఇష్టం లేదు. నేను ఏ స్టేజ్లో ఉన్నానో నేను ఊహించలేదు ఈ స్టేజ్లో ఉంటా అని చెప్పి ఇన్ని లాంగ్వేజెస్ చేయడం. సో ఇప్పుడు వరకు మీరు చేసిన క్యారెక్టర్స్ అన్నీ కాకుండా ఇది నేను చేయలేదు, ఐ రియలీ వాంట్ డూ దిస్ అనే రోల్స్ మిగిలిపోయి ఉన్నాయా? బికాస్ లైక్ వాట్ ఫర్ ఎగ్జాంపుల్? డాక్టర్ అండి, మంచి డాక్టర్, సర్వీస్ ఓరియంటెడ్ డాక్టర్ అన్నది ఒకటి ఉంది. అండ్ డిఫరెంట్ పొలిటికల్ లీడర్ టైప్లో చేయాలి ఒకటి. అంటే హూ కెన్ చేంజ్ ద సిస్టమ్, హూ కెన్ చేంజ్ ఇది అండ్ పీపుల్ ఏంటంటే ఇలాంటి లీడర్ మాకు కావాలి అనే ఒక ఫీల్ తీసుకొచ్చే, అలాంటి ఒక పాజిటివ్ రీఎన్ఫోర్స్మెంట్ ఉండే క్యారెక్టర్ చేయాలి. అంటే మోర్ దెన్ పాజిటివ్ అండి, ప్రాక్టికల్ లీడర్ అండి. ఐ విల్ నాట్ సే పాజిటివ్. ఎందుకంటే ఒక తప్పు చేయడం వల్ల చాలామంది బెనిఫిట్ అవుతారంటే ఆ తప్పు డ్యామేజ్ వేరే వాళ్ళని డ్యామేజ్ అవ్వదు. బట్ ఒక చిన్న దీనివల్ల ఏంటంటే చాలామందికి బెనిఫిట్ వస్తుంది అన్నప్పుడు తప్పు లేదండి. దట్స్ వాట్ ఐ మీన్ టు సే. వీ హ్యావ్ టు బీ ప్రాక్టికల్ అండి, మోర్ ప్రాక్టికల్. ఒక అబద్ధం చెప్పడం వల్ల ఏదో అక్కడ ఏదో మేలు జరుగుతుంది, కొందరు హ్యాపీగా ఉన్నారంటే దానివల్ల తప్పు లేదు అంటున్నాను. అలా మీరు ఎన్ని అబద్ధాలు చెప్పుంటారండి? అంటే జస్ట్ చాలా చెప్పాను, మరి అడిగేసానే, చాలా అబద్ధాలు చెప్పాను, కొన్ని విషయాలు దాచిపెట్టాను.